మూసి పరివాహక ప్రాంతంలో నివసించే వ్యక్తులు ఓల్డ్ మలక్పేటలో ఉండేవాళ్ళు. మూసి యొక్క మురికి తొలగించాల్సిందే. ఇక్కడ మీరు నాగోల్కొండ, ఇక్కడ కొత్తపేట, చైతన్యపురి ఈ ప్రాంతాలను చూస్తే ఈ పొల్యూషన్ తోటి ఇండ్లల్లో రెఫ్రిజిరేటర్ తుప్పు పట్టిపోయి, పుస్తలు, వెండి సామాన్లు, బంగారాలు కూడా తుప్పు పట్టిపోతూ ఉంటాయి. మూసి మురికి తొలగించాలా లేదా అనేది మొదటి ప్రశ్న. తొలగించాలన్నప్పుడు ఇక్కడున్న నిర్వాసితులకు కానీ, రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి కానీ, FTL జోన్లు ఉన్న వాళ్ళకి, బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ప్రత్యామ్నాయం కల్పించాలి, వాళ్ళని ఏ విధంగా ఒప్పించాలి, దీనికి ఒక సమగ్రమైన ప్రాజెక్ట్ ఉండాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీనిపైన చాలా దీర్ఘంగా, స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతం ప్రక్షాళన ఎందుకు చేయాలి, భావితరాలకు మంచినీళ్ళు అందించడానికి కొరకు ఏం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, సుందరీకరణ అనేది పూర్తి సరైన వర్డ్ కాదు. ఇది ఇక్కడున్న మురికను తొలగించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ఏ విధంగా ప్రత్యామ్నాయం కల్పించాలి, ఇల్లున్న వాళ్ళకి ఏం చేయాలి, జాగ ఇయ్యాలా, ఇల్లు కట్టించాలా, లేక ఇక్కడ రేస్ కోర్స్ ఉంది, 150 ఎకరాలు ఉంటుంది. అంబర్పేటలో 200 ఎకరాల వరకు పోలీస్ అకాడమీ దానికి సంబంధించింది ఉంది. ఒకవేళ ప్రజలకు ప్రత్యామ్నాయం అంటే భూసేకరణ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, పేద ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం అంటూ ఎక్కడ భూసేకరణ చేసినా ప్రైవేట్ ఆస్తులు తీసుకున్నప్పుడు మార్కెట్ రేట్ 4 ఇంతలు ఇవ్వాలనేది కూడా చట్టంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కొరకు పనిచేస్తుంది. ప్రతిపక్షాలకు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమిచ్చినాడు, డిప్యూటీ ముఖ్యమంత్రిని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్కి ఆదేశిస్తూ ప్రతిపక్ష నాయకులని పిలవండి, లేక ఇంకెవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే కూడా పిలవండి, వాళ్ళతోటి సూచనలు తీసుకోండి. 10,000 కోట్లు ఖర్చు పెడదామా, ఒకవేళ ఈ ప్రక్షాళన జరగాల్సిందే నిర్వార్యమైనప్పుడు, భావితరాలకు అందించాలనుకున్నప్పుడు దానికి చేపట్టాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినట్టు ప్రతిపక్షాలకు కూడా రమ్మని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. కాబట్టి దీంట్లో పూర్తి DPR లేకపోవడం, లేకుండానే ప్రజలను రెచ్చగొడుతూ ప్రచారం చేయడం కూడా సరికాదు ఇక్కడ.